సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ధార్మిక క్షేత్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా క్రితం అంటే టీటీడీ చైర్మన్ కానీ లేకపోతే టీటీడీ పెద్దలు కానీ పాలక మండలిలో ఉన్న సభ్యులు కానీ పట్టించుకోకపోవటానికి కారణం ఏంటి? అంటే ఇంత క్లియర్ కట్గా ఉన్నా కూడా అంటే ఇప్పుడు లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేసేసి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇంకా ఇంకా అంటే అవినీతి చేద్దామని అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు టీటీడీని? అంటే ఇప్పుడు మనకి బిఆర్ నాయుడు గారు వచ్చినాక చాలా ప్రక్షాళనలు తెస్తూ ఉన్నారు. అంటే వన్ డేలో దర్శనం కానీ చాలా మంచి మంచి స్కీములు తెస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇలాంటి అవినీతి ఆరోపణల్ని మనం ఎలా చూడాలంటారు? మీకు ఇందులో దేవస్థానానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తూ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి భాగవతం ఒక పక్క, రెండవది ఆధ్యాత్మిక కేంద్రాలకి దానికి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ, దానికి సంబంధించిన పవిత్రత పరిరక్షణ, ఈ రెండు కూడా ఒక పక్క. ఇవి రెండు భాగాల కింద. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బు లెక్కింపులో జరిగినటువంటి అక్రమాలను పట్టుకుంటే దాని మీద కేసు రిజిస్టర్ చేస్తే కోర్టులో లోక్ అదాలత్కి వెళ్ళి దాన్ని రాజీ చేసుకున్నారనేటటువంటి విషయం వల్ల దీనికి ఈ రకమైనటువంటి చర్చ అంతా కూడా ఈరోజు ప్రారంభించారు. అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నేరాల్లో రెండు రకాలైన నేరాలు ఉంటాయి. ఒకటి కాకనది ఉంటుంది, కాంపౌండబుల్, రెండోది నాన్ కాంపౌండబుల్. ఇప్పుడు నేను దీన్ని పరిశీలన చేసి చూస్తే 379 ఐపీసీ కింద థెఫ్ట్ కింద, 411 ఏమో రికవరీ కింద ఇందులో చూపించారు. ఇవి కాంపౌండబుల్ కాదు, ఇది లోక్ అదాలత్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ట్రయల్ జరగవలసిందే. మనం డబ్బులు కొట్టేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే నేరం రద్దయినట్టు కాదు. తిరిగి ఇచ్చేయటం అన్నది రికవరీ ఒక భాగం, అది. కానీ నేరం అలాగే ఉంటుంది. ఆ నేరానికి తగ్గ శిక్ష లేనప్పుడు అది కొల్యూషన్ అంట. అక్కడ పార్టీలు, ఇరు పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి నిర్ణయించుకున్నారు. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ వీళ్ళ సొంతం కాదు. ఈ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక విస్తృతమైనటువంటి ఒక ఆధిపత్యం కలిగినటువంటి ఒక ధార్మిక క్షేత్రానికి సంబంధించిన విషయాల్లో 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ నిర్వహణలో చేసేటటువంటి పని ఏ రకంగా ఉంది, అది రాజ్యాంగబద్ధంగా ఆమోదం ఉందా లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ అంటే సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే కాంపౌండబుల్ కానప్పుడు లోక్ అదాలత్లో వీళ్ళు ఎలా రాజీ కుదుర్చుకుంటారు? అంటే ఏ సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసుని? అదే నేను అనేదాన్ని. అందుకని ఇప్పుడు దీని చర్చ ఎంత లోతుకి వెళ్తుందంటే ఇందులో రికవరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆహారం ఉండొచ్చు, లేకపోతే దొంగతనం జరిగేటటువంటి అమౌంట్లో 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు. అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ కూడా క్రైటీరియా కాదు. థెఫ్ట్ జరిగిందా లేదా, ఇది మెయిన్ పాయింట్. థెఫ్ట్ జరిగినప్పుడు దానికి కట్టేటటువంటి సెక్షన్ ఐపీసీలో ఉన్నాయి, పాత సెక్షన్లో 379. దానికి వేరే సెక్షన్ లేదు ఇంకోటి. అది కాంపౌండబుల్ కింద, దట్టు రికవరీ 411 అంటే అది కూడా ఐపీసీలో రికవరీ ఫర్ థెఫ్ట్ అనమాట. ఎక్కడైతే డబ్బు కోల్పోయారో దాన్ని దొరికితే దాన్ని రికవరీ అంటారు. ఇక్కడ అతని వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వీళ్ళు రాయించుకున్నారు, దేవస్థానానికి రాయించుకున్నారు కాబట్టి అక్కడ నేరాన్ని ధృవీకరించేటటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఆ నేరాన్ని తగ్గించేటట్టు వీళ్ళ దాన్ని నియంత్రించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. కోర్టులో తేలాల్సిందే. కాంపౌండ్ అవటానికి మనకి నీకు నాకు జరిగిన తగదా కాదు. ఒక సంస్థకి ఒక వ్యక్తి చేసి 379 వీళ్ళు పెట్టలేదంటారు. 379 పెట్టారండి. ఇప్పుడు ఎందుకంటే థెఫ్ట్ అంటే ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు పెట్టకపోతే కనుక ఆనాటి ఉన్నటువంటి ఆఫీసర్ల కాడి నుంచి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దాకా మొత్తం అందరూ కూడా దానికి బాధ్యులు అవుతారు. అందులో మొత్తం వీళ్ళందరూ కూడా వస్తారు అందులోకి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది నేరం? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా, అంత పూర్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందా, ఇదంతా కూడా మొత్తం వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తి ఎంతకాలం బట్టి ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇవాళ బయటకు వచ్చింది విషయం. దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉండొచ్చు. కాబట్టి దీనికి పొలిటికల్ ఎట్రిబ్యూషన్స్ కంటే కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రధాన పాత్రధారుడు అంటే హిందూ దేవాలయాలు, ధర్మాదాయాల పట్ల అతను అనుసరించినటువంటి వైఖరిని బట్టి ఆటోమేటిక్గా బాణం అతని వైపు తిరుగుతుంది. ఎందుకంటే అతను జనరల్గా అతనికి ఉన్నటువంటి నాన్ ఫేవరెట్ హిందూ కాబట్టి అతను జరిగింది అనేటటువంటి విషయం మీద అది క్రైటీరియా వెళ్తుంది. అయితే అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా అన్నది అది ఎవరికి తెలియదు తర్వాత. ఎందుకంటే అది రికవరీలో వాళ్ళిద్దరూ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అది ఇన్వెస్టిగేటింగ్ దర్యాప్తు అధికారులు వాళ్ళని దర్యాప్తు చేసి విషయాలు తెలుసుకుని అంటే మీరు అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ధార్మిక క్షేత్రాల మీద, హిందూ ఆలయాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదు, కాస్త లిబరల్ గా వదిలేశారు.
లేదు, ఎప్పుడు లేదు. ఇది ఓపెన్ ట్రూత్, అది ఎప్పుడు జరుగుతున్న విషయమే, దానికి విషయం ఉంది, అది విషయమే. బట్ ఏంటి, ఇప్పుడు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు దీని పొలిటికల్ యాంగిల్ ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆ మతం మీద కానీ ఆ విశ్వాసం మీద కానీ నమ్మకం లేనప్పుడు అక్కడ దర్యాప్తు జరిగేటువంటి అవకాశం లేదు. లేదా తనే పెద్ద ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక లక్ష్మణరావు గారు చెప్తే భయం ఉందా లేదా లేదా అంటే, నేను నమ్మితే భయం ఉంటుంది, నమ్మకపోతే భయం ఏముంటుంది. నేను ఆ ధర్మాన్ని నమ్మితే నాకు భయం ఉంటుంది, లేనప్పుడు భయం ఏముంటుంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ దాన్ని అనుమతించేటటువంటి పరిస్థితి, దాన్ని లీగల్ ఒపీనియన్ పంపారా లేదా, లీగల్ ఎక్స్పర్ట్ ఏమని ఇచ్చాడు, పోలీస్ ఎందుకు దీని మీద 379 కట్టలేదు, ఈ రికవరీ ఎక్కడ దొరికింది, ఈ డబ్బును వీళ్ళు తిరిగి రాయించుకోవడానికి స్వామివారికి రాయించిన దాంట్లో ఎంతే పోయిందని వీళ్ళు ఎలా నిర్ధారించగలరు. ఈ రికవరీ కేవలం అది 100 కోట్ల 200 కోట్ల 500 కోట్ల. ఎందుకంటే పరకామణిలో కేవలం డబ్బులే కాదండి, అన్ని రకాల వస్తువులు, దాకరికి వజ్రాలు, మరి కెంపులు, నవరత్నాలు కూడా అందులో వేస్తారు. వాటిని కూడా అంటే మీరన్నట్టు అండి, అంటే 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ బయటకు అంటే ఎలా, అంటే మీరన్నట్టు ఎలా వీళ్ళకి తెలిసింది 200 కోట్లు అనే ఎగ్జాక్ట్ ఫిగర్? బహుశా ఇది ఇంటర్నల్ గా వాళ్ళలో వాళ్ళకి ఏదైనా వివాదాలు వచ్చి, పంపకాల దగ్గర తేడా వచ్చి, ఎక్కడైనా ఇది ఒక కాన్స్పిరసీలో 10 మంది ఉంటారు. ఆటోమేటిక్ ఎవడో ఒకటి ఎంత ఎల్లకాలం కూడా ఈ అసాంఘిక కార్యక్రమాల్లో ఎంత కలిసి ఉందామన్నా ఏదో దశలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భేదాల వల్ల బయటకు వస్తుంది. అయితే దాన్ని అవుట్ రైట్ గా క్లియర్. ఇప్పుడు బారు ప్రకాష్ రెడ్డి ఒక అభియోగం చేశాడు. ఈ అభియోగాన్ని నిర్ధారించవలసినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ దర్యాప్తు సంస్థల మీద ఉంది. దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసే వరకు మనం అది దాన్ని బయాస్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. నిర్ధారణ చేసిన తర్వాత కానీ మనం మాట్లాడాలి. ఈ నిర్ధారణ కోసం చేసేటువంటి సందర్భంలో అతను చేసేటువంటి విషయాలు ఏంటంటే, శరీరంలో నుంచి ఒక భాగాన్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా చేసుకున్నాడు. కానీ నాకున్న అవగాహన ప్రకారం పరకామణిలో కేవలం డబ్బే కాదు, కోట్లాది విలువైనటువంటి వజ్రాలు కూడా వేస్తారు. ఆ వజ్రాలు కూడా పరకామణిలో స్వామివారికి అవి వెళ్తాయి. దాన్ని మళ్ళీ ఈ జమాలజిస్ట్ని కేకేసి దాన్ని రేటు కట్టి దానికి అందులో ఆ ట్రెజరీలో దాన్ని జమేసి దానికి లెడ్జర్ మెయింటైన్ చేస్తారు. ఈ డబ్బులు అలాగే ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఉంటుంది, వేసేస్తారు, దాన్ని మళ్ళీ కరెన్సీలోకి మారుస్తారు. ఈ మార్చేటువంటి సందర్భంలో దానికి ₹1, ₹2, ₹3 తేడాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తి చేయడం వేరు. అంటే సత్యనారాయణ గారు, అంటే పరకామణిలో అంటే ఉద్యోగులుగా ఎవరు ఉండొచ్చండి? అంటే ఓన్లీ గవర్నమెంట్కి తరపున సంబంధించిన వాళ్ళే పరకామణిలో ఉండాలా? పరకామణి సేవలో కూర్చోవచ్చా? తిరుపతి దేవస్థానం మొత్తం అంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే, కొంత సాంప్రదాయబద్ధంగా వచ్చేటట్టు కొన్ని కుటుంబాలండి, మిరాసీదారులు, ఈ జమాదారులు, అదే రకంగా ఇలాగ 4-5 రకాల కేటగిరీలు ఉంటారండి. అనువంశికంగా దేవుడికి అర్చకం చేసేటటువంటి అర్చక వంశీకులు, అలాగే దీనికి సంబంధించినట్టు సేవలు, అలాగే ఆయన ఎవరో గొల్ల, ఆయన పొద్దున్నే తలుపు తీస్తాడు, ఆయన అనేది ఏదో గొల్ల అంటారు, అది సత్యం. వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఏం వెళ్ళి సార్ సన్నిధి గొల్ల వాళ్ళు వచ్చి తలుపు తీయాలి. ఇది అంతా కూడా సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి వ్యవహారం. ఇక్కడ డబ్బులు ఎక్కేటటువంటి విషయాల్లో కూడా ఈ పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వామి, ఇలా కొంతమంది ఆధ్యాత్మిక బృందాలు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ నుంచి ఒక పేరుని వాళ్ళు ఒక దేవస్థానానికి ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు అన్నమాట, దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయడానికి. ఈ పనులు చేసేటటువంటి ప్రక్రియ ఏమంటే, ఇది ఎండోమెంట్స్, దీనికి సంబంధించిన తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్ కాదు, ఇది ప్రత్యేకంగా దీనికి సెపరేట్ చట్టం ఉంటుంది. ఈ చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరిచి ఉంటారన్నమాట. ఎవరు ఉండాలి ఏంటి, ఫస్ట్ కేజీనా సెకండ్ కేజీనా, వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు అవ్వాలి, ఇవి కూడా అందులో స్పష్టంగా ఉంటుంది. ఇది ఇంత క్లారిటీగా వాళ్ళందరూ చేసేటటువంటి ప్రభుత్వము, ఇటు అనువంశికంగా వచ్చేటటువంటి ధర్మకర్తృత్వ మండలి, అదే రకంగా అన్ని రకాలైనటువంటి సేవలు అందించే వారందరూ కూడా ఇందులో వస్తారు. ఈ వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ఈ రకమైనటువంటి ప్రామాణికాలతో ఆ ఎంపిక జరుగుతుంది. రైట్ సత్యనారాయణ గారు.